అండ్ ఈ వీడియో అయితే మనం Huawei Mate XS అంటే ఫోల్డబుల్ ఫోన్ సెకండ్ జెన్ ఫోల్డబుల్ ఫోన్ అయితే అన్బాక్స్ చేద్దాం. అండ్ ఈ వీడియో అయితే దాని గురించి మొత్తం మాట్లాడుకుందాం, Huawei గురించి. అండ్ ఇది ద బాక్స్ అయితే, అండ్ ప్యూర్ బ్లాక్ బాక్స్. అండ్ ఇది Huawei Mate XS బాక్స్ అయితే లైకా తోటి పార్ట్నర్షిప్ అయితే తీసుకుంది. అండ్ బాక్స్ ఓపెన్ చేయగానే రైట్ అండ్ ఫ్రంట్ మనకి ఫోన్ అయితే ఉంటుంది. ఫోల్డ్ ప్లాస్టిక్ తోటి ర్యాప్ అయి ఉంటుంది, మొత్తం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. అండ్ మనం ఆ ఇన్స్ట్రక్షన్ అయితే తీసేద్దాం. ఇన్స్ట్రక్షన్ తీసేసినామంటే ఇది ఫోల్డ్ అయితే పర్ఫెక్ట్ ఫోల్డ్ ద Huawei Mate XS. అండ్ ఫోన్ అయితే పక్కకు పెడదాం. అండ్ నెక్స్ట్ ఇంకా బాక్స్ అమౌంట్స్ చూద్దాం. ఇంకా బాక్స్లో చూసుకుంటే మనకి ప్రికాషన్స్ అయితే ఉన్నాయి, సేమ్ ప్రికాషన్స్, కాకపోతే ఒక కార్డ్ మీద ప్రింట్ చేసేస్తున్నాయి. నెక్స్ట్ ఇంకో బాక్స్లోకి వెళ్తే ఒక బాక్స్లో యూజర్ మాన్యువల్ అండ్ బంపర్ కేస్ అయితే ఉంది, కార్బన్ ఫైబర్ బంపర్ కేస్. అండ్ నెక్స్ట్ డేటా కేబుల్ టైప్ సి టు టైప్ సి, అండ్ చార్జర్, ఫాస్ట్ చార్జర్ 45 వాట్ ఫాస్ట్ చార్జర్, అండ్ ఇయర్ బడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇవన్నీ ఫోల్డ్స్ చూసుకుంటే డిఫరెంట్ ఫోల్డ్ అని చెప్పచ్చు. డిఫరెంట్ ఫోల్డ్, అవుట్వర్డ్ ఫోల్డ్, అన్ని ఇన్వర్డ్ ఫోల్డ్స్ ఉంటాయి. అండ్ దాన్ని ఫ్రంట్ డిస్ప్లే చూసుకుంటే 6.7 ఇంచ్ డిస్ప్లే, 6.7 to 6.8 వచ్చింది డయాగ్నల్ డిస్ప్లే. ఇది సామ్సంగ్ నోట్ 4 అయితే రిమైండ్ చేస్తుంది. అండ్ దీని అయితే మనం సింగిల్ యూజ్ చేయడానికి అయితే లేదు. అంటే ఈ ఫోన్ రైట్కి చూసుకుంటే పవర్ బటన్ ఉంటుంది అండ్ ఫింగర్ ప్రింట్ లాగా యూజ్ చేస్తుంది. అండ్ వాల్ రిమ్ రాకర్స్ ఉంటాయి. అండ్ డౌన్ చూసుకుంటే మనకి టైప్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఒక స్లాబ్ ఉంటుంది రైట్ హ్యాండ్ సైడ్కి, ఆ స్లాబ్లోనే మనకి టైప్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఇంకా స్పీకర్స్ అవన్నీ మనకి సైడ్కే ఉన్నాయి, అంటే ఈ సైడ్కి. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే డిస్ప్లే వ్యాప్ అరౌండ్ అయితే ఉంది, వ్యాప్ అరౌండ్ అయింది. అండ్ కర్వ్ ఉంది, ఒక సైడ్ కర్వ్. అండ్ బ్యాక్ డిస్ప్లే అయితే ఆఫ్ అయిపోయింది. అండ్ ఫ్రంట్ డిస్ప్లే చూసుకుంటే ఓలెడ్ ప్యానల్. అండ్ 120Hz రిఫ్రెష్ అయితే ఏం లేదు, కాకపోతే పర్ఫెక్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. మరి 6.8 ఇంచ్ డిస్ప్లే మన నార్మల్ ఫోన్లోకి యూజ్ చేయొచ్చు. నార్మల్ ఫోన్ ఎట్లా యూజ్ చేస్తామో సేమ్ అట్లే అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి, కానీ ఫుల్ డిస్ప్లే ఉంటుంది. కానీ ఈ ఫోన్ డిజైన్ చేసింది అయితే అందుకు కాదు, ఫుల్ డిస్ప్లేని ఈ బటన్ నొక్కాలి. స్ప్రింగ్ యాక్షన్ వల్ల ఫోన్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ ఓపెన్ అయినాక ఇప్పుడు మనకి అసలు ఫోల్డ్కి అయితే వచ్చాం. ఇది ద Huawei Mate XS, ఇది ద రియల్ ఫోన్. ఇట్లా మనం ఈ ఫోన్ అయితే యూజ్ చేసేది. అండ్ ఈ ఫోన్ గురించి అయితే ఇప్పుడు చాలా ఉన్నాయి, అవన్నీ అయితే ఈ వీడియో కవర్ చేద్దాం. అండ్ ఫస్ట్ థింగ్ చూసుకుంటే ఆప్టిమైజేషన్, Huawei Mate XS. అండ్ దాని డిస్ప్లే చూసుకుంటే 8 inches డిస్ప్లే, 2340 into 2220 ఇంత రిజల్యూషన్ అయితే ఉంటుంది. అండ్ ఇది ఓలెడ్ ప్యానల్, కానీ 120Hz రిఫ్రెష్ రేట్ అయితే లేదు. అండ్ అదే మనకి మెయిన్ స్క్రీన్, కానీ అందులో గూగుల్ సర్ఫేస్ సపోర్ట్ ఉండదు. కానీ సపోర్టెడ్ ఉన్న యాప్స్, EMU యాప్స్, సపోర్ట్ ఉన్న యాప్స్ మాత్రం హానర్ అండ్ Huawei యాప్స్ మాత్రం పర్ఫెక్ట్ ఉంటాయి. మనం ఫోన్ యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి మొత్తం, ఒకవేళ మెసేజ్ ఓపెన్ చేస్తే ఒకసారి మొత్తం మెసేజెస్ ఉంటాయి, ఒకసారి మొత్తం కాంటాక్ట్స్ ఉంటాయి. కాంటాక్ట్స్ బట్టి మనం మెసేజ్ చేంజ్ చేసుకోవచ్చు. అండ్ వీడియోస్లో కానీ ఎక్కడైనా కానీ మనకైతే ఫోల్డ్ అయితే బాగా ఉపయోగపడుతుంది. చైనాలో కాకుండా ఎక్కడ తీసుకున్నా కానీ మనకి గూగుల్ తోటి పార్ట్నర్షిప్ అయితే లేదు. గూగుల్ ప్లే సర్వీసెస్ అయితే యూజ్ చేయలేము మనం, కాబట్టి గూగుల్ ప్లే సర్వీస్ లేదంటే యూట్యూబ్ ఇవన్నీ చూడలేం. అండ్ బయట అయితే ఆ సర్వీస్ అయితే ఉండవు. అండ్ దాని డిజైన్ చూసుకుంటే 5mm థిక్ ఉంటుంది. ఆ 5mm థిక్ ఉన్న పార్ట్లోనే ఓన్లీ స్క్రీన్ అండ్ బ్యాటరీ, 4500 mAh బ్యాటరీ, స్క్రీన్ ఇవే ఉంటాయి. 2 పార్ట్స్లో బ్యాటరీ డివైడ్ అవుతుంది. ఇవే ఉంటాయి. కాంపోనెంట్స్ అన్నీ రైట్ హ్యాండ్ సైడ్కి అయితే మూవ్ అవుతాయి. ఈ ఆ బార్ ఏదైతే ఉందో రైట్కి, ఆ బార్లోనే మనకి 990 ప్రాసెసర్ ఉంటుంది, 8GB ర్యామ్, 512GB రామ్. అండ్ కెమెరాస్ అన్నీ ప్రతి ఒక్క పార్ట్ అందులోనే ఉంటాయి, మాడ్యూల్తో సహా. ISP కానీ అంటే సిస్టమ్ ఆన్ చిప్స్ అన్నీ అందులో ఉంటాయి. ఆ ఒక్క రైట్ హ్యాండ్ సైడ్లో ఉంటాయి. ఈ పార్ట్ మొత్తం స్క్రీన్ అండ్ బ్యాటరీ, 4500 mAh బ్యాటరీ. ఇంటి చూసుకుంటే పర్ఫెక్ట్ డిజైన్ చేసారు చెప్పొచ్చు. అంటే పర్ఫెక్ట్ కాదు, మన హైబ్రేటెడ్ పర్ఫెక్ట్ కాదు, అండ్ నార్మల్ లో ఎండ్ హింజ్ కూడా కాదు, పర్ఫెక్ట్ హింజ్ అని చెప్పొచ్చు. ఇంత జీరో గ్యాప్లెస్ హింజ్ని అయితే డిజైన్ చేశారు. అవుట్వర్డ్ ఫోల్డ్ కాబట్టి ఇన్వర్డ్ ఫోల్డ్ లేక మనకు ఓపెనింగ్స్ అయితే ఉండవు.
Crease. There's no getting around it. There's still a crease on folding phones, and it can kind of catch your eye sometimes, but I feel like this is as good as it gets with the current tech. When you're actually looking at the contents of what's on the screen, you really don't notice the crease. It's just when you run your fingers straight over it, or it catches the light a certain way, then you do notice it. But speaking of catching the light a certain way, the built-in screen protector that's on this phone, which is super important for protecting the super soft, flexible OLED, doesn't uniformly go up to the edges. So there's notches and cutouts everywhere, and it caught my eye all the time. So I'm not going to pull it off because I know better. ప్లాస్టిక్ స్క్రీన్ కాబట్టి మన లెవెల్ 1 తోటి నార్మల్ స్క్రాచెస్ పడతాయి, కానీ లెవెల్ 2 తోటి అయితే డీపర్ గ్రూస్ అయితే పడతాయి. లెవెల్ 2 అంటే మనం దీని మీద పెట్టా కానీ బండి మీద ఈ ఫోన్ వేసి ఇట్లా పెట్టినా కానీ ఈ రాయికి తీసుకోవడం వల్ల ఈ స్క్రాచెస్ కూడా పడతాయి. అవి కూడా డీప్గా పడతాయి. మన గ్లాస్ అంటే లెవెల్ 6 ఆర్ లెవెల్ 7 కాడ మన స్క్రాచెస్ అయితే పడతాయి, కానీ అది ప్లాస్టిక్ స్క్రీన్. ఫోల్డ్ కావాలంటే గ్లాస్ యూజ్ చేయలేం కాబట్టి ప్లాస్టిక్ వాడతాం. ప్లాస్టిక్ స్క్రీన్ యూజ్ చేసినందుకు స్క్రాచెస్ అయితే ఈజీగా పడతాయి. స్క్రాచెస్ పడతాయి కాబట్టి మనం స్క్రీన్ ప్రొటెక్టర్ యూజ్ చేయాలి. లేదంటే వాళ్ళైతే బంపర్ కేస్ అయితే ఇస్తున్నారు. ఆ బంపర్ కేస్ యూజ్ చేస్తే మనకి చాలా వరకు అయితే స్క్రాచెస్ తగ్గుతాయి. ఎందుకంటే బంపర్ కేస్ కొంచెం హైట్ ఉంటుంది, ఫోన్ హైట్ లేపుతాయి. ఇట్లా ఇంత హైట్ అయితే లేపుతాయి, కనీసం ఒక 2.3-2.4 mm అయితే ఫోన్ హైట్ లేపుతున్నాయి. అంత హైట్ లేపినందుకు మనకి ఏ స్క్రాచెస్ అయితే ఫోన్కి పడట్లేదు. ఈ టెక్ అయితే ఇప్పటికైతే రెడీ లేదు. అంటే అవుట్వర్డ్ ఫోల్డింగ్ ఫోన్స్ ముందే చెప్పినట్టయితే అవుట్వర్డ్ ఫోల్డింగ్ ఫోన్స్ అంటే ఫ్యూచర్ టెక్నాలజీ. ఇది ఫ్యూచర్ టెక్నాలజీ. ఇన్వర్డ్ ఫోల్డింగ్ ఫోన్స్ అయితే ఇప్పుడు యూటీ యూజ్ చేస్తున్నాయి, ఆర్థర్సన్ గ్లాస్. ఇన్వర్డ్ ఫోల్డ్ యూజ్ చేస్తే మనకి బయట మొత్తం మెటల్ అన్న గ్లాస్ అన్న బిల్డ్ క్వాలిటీ అయితే ఉంటుంది. ఆ బిల్డ్ క్వాలిటీ ఉన్నందుకు స్క్రాచెస్ అయితే స్క్రీన్ మీద పడవు. మనం నార్మల్ ఇట్లా ఫోన్ అయితే ఏం పెట్టాం. కానీ అవుట్వర్డ్ ఫోల్డ్ చూసుకుంటే మనం ఫోన్ పెట్టేది ఇట్లా స్క్రీన్ మీద పెడతాం, కింద ఇట్లా పెట్టేదాడు. కానీ ఇన్వర్డ్ ఫోన్ చూసుకుంటే ఇట్లా పెడతాం. బ్యాక్ వేసుకుంటే కానీ బ్యాక్ ఏం పడ్డా కానీ స్క్రీన్కి అయితే ప్రాబ్లం ఉండదు. ఇట్లా పెడితే స్క్రీన్కి అయితే బ్యాక్కి ప్రాబ్లం ఉండదు. కాబట్టి స్క్రీన్కి డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి ఈ టెక్ అయితే ఇప్పటికైతే రెడీ లేదు. కానీ ఇన్వర్డ్ ఫోల్స్ మొత్తం పర్ఫెక్ట్ అయ్యి ఇన్వర్డ్ ఫోల్డింగ్ ఫోన్స్ కూడా గ్లాస్ తోటి బెండ్ అయ్యి అండ్ గ్లాస్ ఫోల్డబుల్ ఫోన్స్ వచ్చినాక అప్పుడు అవుట్వర్డ్ ఫోల్డింగ్ మీద ప్రయోగం చేస్తే మంచిగా. కానీ ఇప్పుడైతే అవుట్వర్డ్ ఫోల్డింగ్ ఫోన్స్ అయితే అంత హైప్ అయితే చేయలేవు. అవి అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే ఇప్పుడు ఎవరు యూజ్ చేయలేరు. అండ్ ఇంకా రూమర్ ఏం చేసుకుంటే Huawei Mate XS అంటే Mate X తర్వాత వచ్చే Mate X2 అయినా కానీ Mate X1 అయినా కానీ ఇవైతే ఇన్వర్డ్ ఫోల్డింగ్ తోటి వస్తున్నాయి అయితే రూమర్స్ వస్తున్నాయి. Huawei కూడా అర్థమైంది 2 generations వచ్చినాక ఇంకా ఆఫ్టర్ ఫోల్డింగ్ ఫోన్ డిస్ప్లే అంత టెక్ ఇంత రెడీ అవ్వలేదు. రెడీ అయినాక చేద్దామని Huawei కూడా ఇన్వర్డ్ ఫోల్డింగ్ అయితే వెళ్ళిపోయింది. I'm very curious now about how folding stuff goes forward. Seeing how this ended up, do we go straight to folding on the inside and then come back to the outside fold when the folding screen tech is better? And this is it, guys. Maybe Huawei Mate XS మీద నా initial impressions. And thanks for watching. If you enjoyed the video, don't forget to like and subscribe to my channel. This is Ganesh and Mitsu and Kevin Telugu. Peace.